హాయ్ గైస్, ఈ రోజు అమరావతి స్కామ్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. సిబిఎన్ గారి మీద వైఎస్ఆర్సీపీ అలిగేషన్స్ నిజమా? వైఎస్ఆర్సీపీ అంటుంది సిబిఎన్ టెండర్స్ తన వాళ్ళకి ఇచ్చేసి కోర్టు దోచిపెట్టుకుంటున్నారు అనేది. కానీ సిబిఎన్ గారి కౌంటర్ ఏంటి వైఎస్ఆర్సీపీ మీద? అసలు ఫ్యాక్ట్ ఏమున్నాయి? అమరావతి ఫ్యూచర్ ఏంటి? ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళ్తే ఫస్ట్ అమరావతి ప్రాజెక్ట్ గురించి ముందుగా జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాము. మన ఆంధ్ర క్యాపిటల్ సిటీ అమరావతి 2014లో సిబిఎన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో ఫార్మర్స్ ఇచ్చారు. 51,687 కోట్ల టోటల్ కాస్ట్ తో అనుకున్నారు. 2014 నుంచి 19లో సిబిఎన్ రెజిమ్ లో 72% వర్క్స్ జరిగాయనేసి కంప్లీట్ అయ్యాయనేసి తెలుస్తోంది. రోడ్, డ్రైన్స్ అండ్ యూటిలిటీ డస్ట్ అలాంటివి స్టార్ట్ అయ్యాయి. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ పవర్ లోకి వచ్చాక జగన్ 3 క్యాపిటల్స్ ప్లాన్ అనౌన్స్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయింది కథ అంతా. అమరావతి వర్క్ స్టాప్ అయిపోయాయి. ఫార్మర్స్ 1630 రోజులు ప్రొటెస్ట్ చేశారు, కేసెస్ ఫైల్ చేశారు. 2024లో సిబిఎన్ గారు మళ్ళీ పవర్ లోకి వచ్చాక అమరావతి వర్క్స్ రివైవ్ అయ్యాయి. 15,000 కోట్ల వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ తో డిసెంబర్ 2024 నుంచి వర్క్ స్టార్ట్ అయ్యాయి. కానీ వైఎస్ఆర్సీపీ అలిగేషన్స్ తో కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అలిగేషన్ గురించి చూద్దాం. వైఎస్ఆర్సీపీ 2019 నుంచి చెప్తుంది సిబిఎన్ అమరావతిలో స్కామ్ చేశాడు అని. అసలు మెయిన్ అలిగేషన్ ఏంటో 1 by 1 చూద్దాం. ఫస్ట్, ఇన్సైడర్ ట్రేడింగ్. సిబిఎన్ కి అమరావతి క్యాపిటల్ అవుతుందని ముందే తెలుసు. అందుకనే తన కొడుకు లోకేష్ అండ్ మినిస్టర్ నారాయణతో కలిసి కొన్ని ల్యాండ్స్ కొన్నాడు తక్కువ రేట్ కి. ఆ తర్వాత ఎలా పెరుగుతుందని తెలిసి సిఐడి చార్జ్ షీట్ లో 1100 ఎకరాల వర్త్ 4,400 కోట్ల గ్రాప్ చేశారు అనేసి ఉంది. సెకండ్, టెండర్ స్కామ్. వైఎస్ఆర్సీపీ లీడర్ గుడివార అమర్నాథ్ 2023లో అన్నారు సిబిఎన్ టెండర్స్ తన క్లోజ్ అసోసియేట్స్ కి ఇచ్చి కోట్లు దోచిపెట్టుకుంటున్నాడు అనేసి. మార్చి 24, 2025లో అంటే మొన్న ఈ విషయాన్ని వైఎస్ఆర్సీపీ తన ఎక్స్పోస్ట్ లో చెప్పింది. సిబిఎన్ తన ఫాలోవర్స్ కి కోట్లు దోచుకునే ప్లాన్ వేశాడు. 1,000 కోట్ల అప్పులు తీసుకునేసి ప్రజాధనం దోచిపెడుతున్నాడు అని. ఇక మూడోది, అప్పుల భారం. వైఎస్ఆర్సీపీ అంటుంది ఈ అప్పులన్నీ జనాలు కట్టాలి, కానీ ప్రాఫిట్స్ అన్ని సిబిఎన్ వాళ్ళకి వెళ్తున్నాయని. ఈ టోటల్ అలిగేషన్స్ లో నిజమెంత? ఇప్పుడు టీడీపీ ఏమని చెప్తుంది అండ్ ఫ్యాక్ట్స్ ఏందో చూద్దాము. ఫస్ట్, ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి. 2019లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సిఐడి ప్రోబ్ స్టార్ట్ చేసింది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు 2021, 22లో కేసెస్ డిస్మిస్ చేశాయి. నో ఎవిడెన్స్ అని. సిబిఎన్ గారు కూడా కౌంటర్ చేశారు. ల్యాండ్స్ 1.5 months తర్వాత కొన్నాము, ఇన్సైడర్ ట్రేడింగ్ ఏం లేదు అని. సెకండ్, టెండర్ స్కామ్ గురించి. సిబిఎన్ గవర్నమెంట్ వైట్ పేపర్ రిలీజ్ చేసింది. 2014 నుంచి 19లో 41,171 కోట్ల వర్క్ కి టెండర్స్ కాల్ చేశారు అనేసి. 4,319 కోట్ల బిల్స్ క్లియర్ చేశారు అని. ఇప్పుడు 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ తో వర్క్ స్టార్ట్ అయ్యాయి. ట్రాన్స్పరెన్సీలో చూపించారు వాళ్ళైతే. ఇక థర్డ్ వన్, అప్పుల భారం. అమరావతి ప్రాజెక్ట్ కి వరల్డ్ బ్యాంక్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ యూజ్ అవుతున్నాయి. స్టేట్ బడ్జెట్ లో ప్లాన్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్ డైరెక్ట్ పబ్లిక్ బర్డన్ లేదు. ఇంకా టీడీపీ సైడ్ నుంచి కూడా ఇంకా కొన్ని అలిగేషన్స్ ఏమొస్తున్నాయంటే వైఎస్ఆర్సీపీ మీద. వైఎస్ఆర్సీపీ 2019, 2024లో 18,860 కోట్ల లెక్క స్కామ్ చేసింది. సిట్ ప్రాప్ స్టార్ట్ అయింది. అమరావతి ఫార్మర్స్ సిబిఎన్ కి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ ల్యాండ్స్ ఇచ్చిన ప్రాజెక్ట్ రివైవ్ అయింది అనేసి హ్యాపీగా ఉన్నారు అనేసి టీడీపీ అంటోంది. ఇక ఈ విషయం మీద పబ్లిక్ స్టేట్మెంట్ అండ్ ఫ్యూచర్ ఇంపాక్ట్ ఏంటంటే అమరావతి ఫార్మర్స్ సిబిఎన్ ని ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. 33,000 ఎకరాలు ఇచ్చారు. సో వైఎస్ఆర్సీపీ 3 క్యాపిటల్స్ అనే ప్లాన్ చేసినప్పుడు వీళ్ళు అపోజ్ చేశారు. సో సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్ ఉంది. కొంతమంది వైఎస్ఆర్సీపీ అలిగేషన్ ని బిలీవ్ చేస్తున్నారు, సిబిఎన్ స్కాన్ చేశాడు అనేసి అంటున్నారు. కానీ కొంతమంది ఏమంటున్నారు వైఎస్ఆర్సీపీ పొలిటికల్ ఎజెండా చేస్తుంది అనేసి. అయితే వైఎస్ఆర్సీపీ మీద కూడా కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. 1,200 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ని ఎంక్రోచ్ చేశారు అనేసి. ఇప్పుడు అమరావతి ఫ్యూచర్ ఏంటి? చంద్రబాబు గారు వర్క్స్ అయితే కొంచెం స్పీడ్ గా చేస్తా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అలిగేషన్స్ కూడా అలాగే డిబేట్స్ లో ఉన్నాయి. ఈ ఇష్యూ ఆంధ్ర పాలిటిక్స్ మీద ఇంపాక్ట్ చేస్తుందా? మన క్యాపిటల్ సిటీ డ్రీమ్ నిజమవుతుందా? సో దీని గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ లో తెలపండి. అంతా ఫుల్ అప్డేట్ ఇచ్చాను. 2 సైడ్ నుంచి ఎవరేమనుకుంటున్నారో చెప్పాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.